విచ్చేసిన మన బంగి లక్ష్మణన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలక్షన్లో ఈటల రాజేంద్రన్న గారిని, నరేంద్ర మోడీ గారిని భారతానికి మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి ఏర్పడుతున్న ఈ సమావేశం ఇక్కడ మల్కాజ్ ఈటల రాజేంద్రన్న గారు, అతనికి పేరు చెప్పాల్సిన అవసరం లేదన్న, తెలంగాణ ఉద్యమకారుడుగా ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆయన మన కళ్ళకి మనం చూసినాం. ఆ అవకాశం మల్కాజిగిరి అభ్యర్థి నిలబడ్డ మన ఈటల రాజేంద్ర భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దేనికి అవసరం ఉన్నది అనే దాని గురించి, మోడీ ఏ రకంగా అయితే ధర్మాన్ని కానీ, డెవలప్మెంట్ కానీ, భారతదేశాన్ని కాపాడుకుంటూ శత్రు దేశాలకి సవాలు ఇసురుతూ ఇలా పాకిస్తాన్ కానీ, చైనా కానీ ఇలా భారతదేశం పేరింటనే గడగడలాడుతున్నాయి. ఇలా శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ ఇలా భిక్ష మెచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. అంటే శత్రువులని ఏ రకంగా అయితే కొట్టాలో ఆ రకంగా దెబ్బకొడుతున్న నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా బాధ్యతగా ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మోడీ గారిని దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అంటే మామూలుగా చేసుడు కాదన్న. అబ్కీ బార్ 400 పార్, 400 పార్ అంటే 400 దాటితేనే నరేంద్ర మోడీ గారికి మనం ఏకైక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్న. 74 ఏళ్ళ వయసులో 24 గంటల 18 గంటలు పనిచేస్తున్నా అట్లాంటి మనిషికి మనం అందరం కూడా బాధ్యతని ఓటేయడం కాదన్నా, ఒక్కొక్కరు 10 మందితో ఓటు చేయాలి. ఎట్లా అంటే మన స్నేహితులకు కానీ, మన బంధు మిత్రులకు అందరికీ కూడా ఫోన్ చేసి ఒక గంట సేపు, మనది కాదనుకోండి అన్న, 24 గంటల 18 గంటలు పనిచేస్తున్న మన కోసం ఒక గంట సేపు ఈ 10 రోజులు మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి భారీ మెజార్టీతో ఈటల రాజేంద్రని కూడా కేంద్ర మంత్రిగా చేసుకునే బాధ్యత కూడా మనందరిపై ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి.